యేసుప్రభువుని నమ్ముకోవడానికి ముఖ్య గల కారణం, ఒకటి పాపాలు పోవాలి, రెండు పరిశుద్ధంగా బ్రతకాలి. చనిపోతే మరో బ్రతుకుంది. ఈ లోకం శాశ్వతం కాదు. చచ్చిపోతే మరో బ్రతుకుంది. చెట్టుకు ప్రాణం ఉంటుంది, దానికి కాసిన కాయకు ప్రాణం ఉంటుంది. కాయను కోసేసి ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన కాయను తినేసి దాంట్లో ఉన్న విత్తనాలు భూములు పోయి 4 రోజులకు మళ్ళీ బతుకుతుంది లేదా? అంటే చచ్చిన గింజ బ్రతికిందా లేదా? అంటే ప్రకృతిలో పాఠం చూపించాడు దేవుడు, పాఠం పెట్టాడు. అంటే చచ్చిపోయిన కాయ తిరిగి మరలా, చచ్చిపోయిన గింజ మరలా బతికింది. మనం కూడా బ్రతుకుతాం మరలా అని చెప్పడానికే దేవుడు యేసుప్రభును మృతుల్లోంచి తిరిగి లేపినాడు. దేవుడు యేసుప్రభుని తిరిగి 3వ దినం లేపినాడా లేదా? చనిపోయిన తర్వాత. ఎందుకు లేపినాడు? మనకు మరో బ్రతుకుందని చెప్పడానికి. ఎలా? యేసుప్రభులో బ్రతికితే మరో బ్రతుకుంది. అంటే మనం మనుషులందరినీ ప్రేమించాలా. ప్రేమించడం అంటే వాళ్ళని దేవుళ్ళు చక్కగా నడిపిస్తే వాళ్ళు జీవితాంతం బాగుంటారు. చచ్చిపోయిన తర్వాత మరో లోకానికి చేరుకుంటారు. మర్చిపోద్దాం.